ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి పండుగ ఎప్పుడు వచ్చింది, నీటిలో దీపాలు ఏ రోజు వదలాలి, పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఎన్ని వత్తులు వేసి నీటిలో దీపాలు వదలాలి, ఒకవేళ ఈ రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు, కార్తీక స్నానాలు, ఉపవాసాలు ఎన్నో చేసి ఉంటాము. అయితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం మనకి తప్పకుండా లభించాలి అని అంటే ఈ పోలిపాడ్యమి రోజున తప్పకుండా నీటిలో దీపాలు వదలాలి. అప్పుడే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుందని అంటారు. కార్తీక మాసం నెల రోజులు నియమనిష్టలతో పూజలు చేసిన వారు, చేయలేని వారు కూడా తప్పకుండా పోలిపాడ్యమి రోజు నీటిలో దీపాలు వదలాలి. పోలిపాడ్యమి దీపాలను నదుల దగ్గర, చెరువుల దగ్గర ఆచరించాలి. ఒకవేళ మీకు అలా కుదరకపోతే ఇంటి దగ్గర కూడా మనం పోలిపాడ్యమి దీపాలను నీటిలో వదలవచ్చు. మార్గశిర శుక్ల పాడ్యమి తిథిని పోలిపాడ్యమిగా జరుపుకుంటాము. ఈ 2025 సంవత్సరంలో మనకి పోలిపాడ్యమి పండుగ 2025 నవంబర్ 21 శుక్రవారం రోజు వచ్చింది. ఏ రోజైతే తెల్లవారు సమయంలో పాడ్యమి తిథి ఉంటుందో ఆ రోజే మనం పోలిపాడ్యమి పండుగను జరుపుకోవాలి. ముఖ్యంగా పోలిపాడ్యమిని పాడ్యమి తిథిని బట్టి జరుపుకోవాలండి. అయితే మనకి ఈ సంవత్సరం శుక్రవారం వచ్చింది కదా, మరి పోలిపాడ్యమి దీపాలు నీటిలో వదలవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. మనం పాడ్యమి తిథిని బట్టే మనం దీపాలు వదులుతాం కాబట్టి ఈ రోజే పాడ్యమి దీపాలు నీటిలో వదలాలి. శుక్రవారం అయినా ఈ రోజే నీటిలో పాడ్యమి దీపాలు వదలాలని మన పండితులు అయితే చెప్తున్నారండి. అందుకని అందరూ కూడా ఈ రోజే నీటిలో పాడ్యమి దీపాలు అయితే వదలండి. ఈ రోజు పాడ్యమి దీపాలు తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 6 గంటల లోపు అయితే వదలాలి. ఉదయం కుదరలేని వారు సాయంత్రం పాడ్యమి దీపాలు వదలవచ్చా అని చాలా మందికి డౌట్ వస్తుందండి. అలా అస్సలు వదలకూడదు. ఉదయమే పాడ్యమి దీపాలు నీటిలో వదలాలి. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి తర్వాత ముందుగా నిత్య దీపారాధన పూర్తి చేసుకుని తులసి పూజ కూడా పూర్తి చేసుకుని అప్పుడు నీటిలో దీపాలు వదలాలి. నీటిలో దీపాలు ఎక్కడ వదలాలి అని అంటే చెరువుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ వదలాలి. అలా కుదరదు మాకు అనుకునేవారు ఇంటి దగ్గర మీరు నీటిలో దీపాలు వదలవచ్చు. ఇంటి దగ్గర వదిలేవారు ఇంటి బయట, ఆరు బయట తులసి కోట దగ్గర ఈ దీపాలు వదలవచ్చండి. తులసి కోట ఆనవేయలేని వారు ఇంటికి ఈశాన్యములుగా కూడా మనం ఈ దీపాలు వదలవచ్చు. పాడ్యమి దీపాలు నీటిలో వదలడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే ఈ దీపాలు నీటిలో వదలవచ్చు. ఈ పోలిపాడ్యమి పూజను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు. మనం ఈ పూజను ఎక్కడైతే ఆచరించాలనుకుంటామో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని ముగ్గు పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచాలి. ముగ్గు ఒకటి వేసి వదిలేయకూడదండి. చుట్టూ ముగ్గుని బంధనం చేయాలి. ఇంట్లో ఈ పూజ ఆచరించేవారు ఇంట్లో కొలను అయితే సిద్ధం చేసుకోవాలండి. అందుకోసం ఇత్తడి, రాగి, వెండి ప్లేట్ అయితే తీసుకోండి. ఈ ప్లేట్లు ఏవి లేకపోతే అప్పుడు స్టీల్ ప్లేట్ కానీ ప్లాస్టిక్ డబ్బు కూడా తీసుకోవచ్చు. కొద్దిగా వెడల్పుగా ఉండేటటువంటి పాత్రను తీసుకోండి. ఇప్పుడు ఈ పాత్రకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకుని ఇప్పుడు ఈ పాత్రలోకి నిండుగా శుద్ధ జలం అయితే పోసుకోండి. నీటిలో దీపాలు వదలడం అంటే ఒత్తులు వెలిగించి నీటిలో దీపాలు వదలడం కాదండి. ఈ దీపాలు వదలడానికి ముందుగా మనం గణపతి పూజ, కార్తీక దామోదర పూజ నిర్వహించుకోవాలి. అందుకోసం పసుపు గణపతిని, కార్తీక దామోదరుణ్ణి కూడా సిద్ధం చేసుకోండి. కార్తీక దామోదరుణ్ణి తులసికోటలో ఉన్నటువంటి మట్టితో తయారు చేసుకోండి. ఒకవేళ తులసికోటలో ఆనవాయం లేని వారు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో ఉన్న మట్టిని తీసుకుని కార్తీక దామోదరుని తయారు చేసుకుని కార్తీక దామోదరుడికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజలో పెట్టుకోండి. నదుల దగ్గర, చెరువుల దగ్గర పూజ చేసేవారు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టితో కార్తీక దామోదరుని తయారు చేసుకుని పూజలో పెట్టుకోండి. ఇప్పుడు పాడ్యమి దీపాలు వదలడానికి సిద్ధం చేసుకున్న కొలంలోకి కొద్దిగా గంగాజలం ఉంటే వేసుకోండి. లేదంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, పుష్పాలు వేసుకుని పెట్టుకోండి. దీపారాధన కోసం 2 దీపపు కుందులను కూడా సిద్ధం చేసుకోండి. ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో చేయాలి. ఈ రోజు పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. అంటే 2, 3, 5, 9 ఇలా ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. అలాగే పూజలో ఉసిరి దీపాలు, 365 ఒత్తుల దీపం ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. కార్తీక మాసం నెల రోజుల్లో 365 ఒత్తుల దీపారాధన చేయడం కుదరలేని వారు ఈ రోజు కూడా చేసుకోవచ్చండి. కార్తీక మాసం నెల రోజులు మాకు పూజ చేయడం కుదరలేదండి అనుకునేవారు ఈ రోజు తప్పకుండా దీపారాధన చేసి నీటిలో దీపాలు వదలండి. ఇలా చేయడం వలన కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. ఈ పోలిపాడ్యమి రోజున నీటిలో దీపాలు వదలడానికి ఎన్ని ఒత్తులు తీసుకోవాలి, 31, 33, 35 అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. చాలా మంది ఈ పోలిపాడ్యమి రోజున 31 ఒత్తులతో దీపారాధన చేసి నీటిలో దీపాలు వదులుతారండి. ఇలా ఎందుకు చేస్తారని అంటే కార్తీక మాసం నెల రోజులు అంటే 30 రోజులకి 30 ఒత్తులు, ఈ పోలిపాడ్యంతో కలిపి 31 రోజు అవుతుంది కాబట్టి 31 ఒత్తులు దీపారాధన చేసి నీటిలో దీపాలు వదులుతారు. కొద్దిమంది అయితే 33 ఒత్తులు వదులుతారండి. కార్తీక మాసం నెల రోజులకి 31 ఒత్తులు, అలాగే విఘ్నేశ్వరుడికి 1 ఒత్తు, గంగాదేవికి 1 ఒత్తు చొప్పున 33 ఒత్తులు వదులుతారు.
35 ఒత్తులు వేసి దీపారాధన ఎందుకు చేస్తారని అంటే 31 రోజులకి 31 ఒత్తులు, 2 విఘ్నేశ్వరుడికి 2 గంగాదేవికి చొప్పున 35 ఒత్తులు వేసి నీటిలో దీపాలు వదులుతారు. అయితే ముఖ్యంగా పోలిపాడ్యమి రోజున 31 ఒత్తులు వదలాలా, 33 వదలాలా, 35 వదలాలా అని అంటే మీరు ఎప్పుడు ఎన్ని ఒత్తులు వేసి నీటిలో దీపాలు వదులుతారో అన్ని ఒత్తులు వేసి నీటిలో దీపాలు వదలండి. ముఖ్యంగా 33 ఒత్తులతో కానీ 35 ఒత్తులతో కానీ దీపారాధన చేసి నీటిలో దీపాలు వదిలితే మంచిది. ఇంకా కార్తీక మాసం నెల రోజులు నియమనిష్టలతో పూజలు ఆచరించిన వారు 33 ఒత్తులు 35 ఒత్తులతో దీపారాధన చేయాలా అంటే అవసరం లేదండి. మీరు 3, 5, 11 ఇలా ఇన్ని ఒత్తులు వేసి నీటిలో దీపాలు వదలవచ్చు. పడిమి దీపాలు నీటిలో వదలడానికి అరటి డొప్పలను మాత్రమే తీసుకోవాలండి. అరటి డొప్పలు లభించకపోతే అప్పుడు కొబ్బరి చిప్పల్లో కానీ లేదంటే నీటిలో తేలియాడే వస్తువులు ఉంటాయి కదండి, వాటిల్లో మీరు ఈ దీపాలను పెట్టి నీటిలో వదలవచ్చు. అంతేకాని పడిమి దీపాలు వదలడం కోసం థర్మోకోల్ షీట్ల పైన ఇంకా ప్లాస్టిక్ వాటిపైన దీపాలు పెట్టి నీటిలో అస్సలు వదలవద్దండి. నదుల్లోని చెరువుల్లోనూ దీపాలు వదిలేవారు తప్పకుండా అరటి డొప్పల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ దీపాలు పెట్టి వదలండి. పడిమి దీపాలు వదలడం కోసం ప్లాస్టిక్ వాటిపైన దీపాలు పెట్టి వదిలితే పుణ్యం కంటే పాపం వస్తుంది. అలాగే పోలిపాడ్యమి పూజా ఫలితం కొద్దిగా కూడా లభించదు. నీటిలో పాడ్యమి దీపాలు వదలడం కోసం ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలండి. పాడ్యమి దీపాలు వదలడం కోసం తయారు చేసుకున్నటువంటి పాడ్యమి ఒత్తిని ముందు రోజు రాత్రే నేతిలో నానబెట్టుకుని పెట్టుకోండి. ఇలా చేయడం వలన మనకి వత్తి చక్కగా వెలుగుతుంది. ఇప్పుడు పాడ్యమి దీపాన్ని ఏర్పాటు చేసుకునే అరటి డొప్పకు కానీ కొబ్బరి చిప్పకు కానీ పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకుని ఇందులోకి పాడ్యమి ఒత్తిని ఏర్పాటు చేసుకోండి. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకుని ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేయాలి. ఇంట్లో ఎంత మంది సభ్యులు ఉంటే అందరూ కూడా అన్ని 33 లేదా 35 ఒత్తుల్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఇంట్లో నలుగురు ఉంటే 4 పాడ్యమి ఒత్తుల్ని అయితే సిద్ధం చేసుకోవాలి. అలాగే నలుగురు విడివిడిగా పూజ నిర్వహించుకోవాలా అని అంటే అవసరం లేదండి. ఒక్క పూజలోనే మీరు నలుగురు కూడా దీపారాధన చేసుకుని ఆ నీటిలోనే దీపాలను వదులుకోవచ్చు. దీపారాధన చేసి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతలు పుష్పాలు దీపం దగ్గర ఉంచి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపానికి నమస్కారం చేసేటప్పుడు దామోదర ఆవాహయామి అని చెప్పుకుని నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు ప్రథమ పూజ గణపతికి నిర్వహించుకోవాలి. 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని గణపతి పాదాల దగ్గర ఉంచి గణపతికి ఆహ్వానం పలకాలి. తర్వాత స్వామివారికి శక్తి ఉండి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతల పుష్పాలు సమర్పించి ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా బెల్లం కానీ చల్మిడి వడపప్పు పండ్లు ఏవైనా కూడా నివేదించవచ్చు. ఆ తర్వాత తాంబూలం ఉంటే నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతల పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం గం గణపతి నమః అని అనుకుంటూ పూజ చేసుకోండి. ఇప్పుడు స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకుని స్వామివారిని యథాస్థానంలో పెట్టండి. ఇప్పుడు కార్తీక దామోదరుడికి పూజ నిర్వహించుకోవాలి. 2 అక్షంతల పుష్పాలు తీసుకుని కార్తీక దామోదరుడికి ఆహ్వానం పలికి స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతల పుష్పాలు సమర్పించండి. దామోదర అష్టకం కానీ అష్టోత్తర సతనామావళి కానీ చదువుకుంటూ స్వామివారిని తులసి దళాలతోని పసుపు రంగు పుష్పాలతోని పూజించండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం కార్తీక దామోదరాయ నమః అని అనుకుంటూ పూజ చేసుకోండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించండి. నైవేద్యంగా పళ్ళు పాలు బెల్లం ముక్క వేటినైనా నివేదించవచ్చు. తర్వాత స్వామివారికి తాంబూలం ఉంటే నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఎవరైనా ఈ రోజు 365 ఒత్తులతో దీపారాధన చేయాలనుకుంటే దీపారాధన చేసి ఆ తర్వాత పోలిపాడ్యమి ఒత్తిని వెలిగించుకోవాలి. ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపారాధన చేసి దీపానికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలతో పూజ చేయాలి. ఆ తర్వాత ఈ దీపానికి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలి. నైవేద్యంగా చల్మిడి వడపప్పు నివేదించండి. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు దీపానికి పూజ చేసేటప్పుడు కార్తీక దామోదరుణ్ణి స్మరించుకోవాలి. ఇప్పుడు ఈ దీపానికి తాంబూలం ఉంటే తాంబూలం కూడా నివేదించి కర్పూర నీరాజనం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్నటువంటి కొనల్లోకి గంగాదేవిని ఆహ్వానించాలి. పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని 2 అక్షంతల పుష్పాలు నీటిలో వేసి గంగాదేవికి ఆహ్వానం పలకాలి. ఈ విధంగా చేస్తే ఆ నీటిలోకి గంగాదేవి ప్రవేశిస్తుంది. గంగాదేవికి పసుపు కుంకుమ గంధం అక్షంతల పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకుని అప్పుడు నీటిలోకి పాడ్యమి దీపాలు అయితే వదలాలండి. నీటిలో దీపాలు వదిలేటప్పుడు దీపాల్లో కొద్దిగా ఆవు నెయ్యి వడ్డించి నీటిలో దీపాలు అయితే వదలండి. దీపాలు నీటిలో వదిలేటప్పుడు కార్తీక దామోదర గయా దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి అనుకుంటూ దీపాలు వదలాలి. నీటిలో దీపాలు వదిలిన తర్వాత ఆ దీపం ముందుకు వెళ్ళేటట్టుగా 3 సార్లు చేతులతో ఆని ఆ దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా పాడ్యమి దీపాలను
దీపాలను వదలాలి. దీపాలు వదిలేటప్పుడు పోలి తల్లిని కూడా స్మరించుకోవాలి. ఈ విధంగా పోలి పాడ్యమి రోజు నీటిలో దీపాలు అయితే వదలాలండి. నీటిలో దీపాలు వదిలిన తర్వాత పోలి తల్లిని స్మరించుకుంటూ ఆమెకు తాంబూలం ఇంకా కొబ్బరికాయ కూడా నివేదించి ఇప్పుడు 2 అక్షింతలను చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు పోలి పాడ్యమి వ్రతకథ ఉంటుందండి. ఆ వ్రతకథను చదవడం కానీ వినడం కానీ చెయ్యాలి. ఈ విధంగా మనం పోలి పాడ్యమి రోజు పూజ చేసినప్పుడు తప్పనిసరిగా వ్రతకథను చదువుకుంటేనే ఆ పూజా ఫలితం మనకి దక్కుతుంది. పూర్వం పోలి అనే ఒక స్త్రీమూర్తి ఆమె అత్తగారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిశ్చలమైన భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం అంతా తన దగ్గర ఉన్నటువంటి వాటితోనే దీపారాధన చేసి శ్రీమన్నారాయణుడిని మెప్పించి ఆ స్వామి దయతో పోలి పాడ్యమి రోజు స్వర్గలోకాన్ని పొందుతుంది. అందుకని ఈ పాడ్యమిని పోలి పాడ్యమి అని పోలి స్వర్గం అని పిలుస్తారు. ఈ వ్రతకథ చదువుకునే కథాక్షింతలను కళ్ళకు అద్దుకుని కొన్ని అక్షింతలను కార్తీక దామోదరుని పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షింతలను శిరసున ధరించాలి. ఈ వ్రతకథను క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో అయితే షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పోలి పాడ్యమి రోజు పూజనైతే నిర్వహించుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకున్నాం కదండి. ఈ రోజు శుక్రవారం కదా. ఇక్కడ పూజా పీఠం పైన పెట్టినటువంటి కార్తీక దామోదరుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి ఎప్పుడు కదిలించాలి, ఎప్పుడు నిమజ్జనం చేసుకోవాలి అని అంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమజ్జనం చేయవద్దండి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూజ చేసుకుని అంటే దీపారాధన చేసి ఆ తర్వాత మీరు వాటర్ లో పసుపు గణపతిని కార్తీక దామోదరుని నిమజ్జనం చేసేసి ఎవరు తొక్కని చోట పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. పూల నిర్మాల్యాలు, అరటి డప్పులు ఇవన్నీ కూడా ఎవరో తొక్కని చోటే వేసేయండి. ఈ విధంగా పోలి పాడ్యమి పూజ నిర్వహించుకున్న వారు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. ఆహారంలో ఉల్లి వెల్లుల్లి వేసుకోకుండా ఉంటేనే మంచిది. కుదిరితే నేలపైన పడుకోండి. కుదరలేని వారు బెడ్ పైన పడుకోవచ్చు. ఒంటిపూట భోజనం చేయండి. అంటే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోండి. ఒకవేళ ఈ పోలి పాడ్యమి పూజ ఈ రోజు చేసుకోవడం మాకు కుదరలేదండి, మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే ఈ పూజను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోలి పాడ్యమికే చేసుకోవాలండి. ఈ విధంగా పోలి పాడ్యమి రోజు దీపారాధన చేసి నీటిలో దీపాలు వదలడం వలన శివకేశవుల అనుగ్రహంతో పాటు కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం పోలి పాడ్యమి వ్రతకథ వినడం కానీ చదవడం కానీ చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియోలో ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.